ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న శాసనసభ శాసన మండలిని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా సొంత ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం సొంత ఎజెండాలతోని పార్టీ పరంగా జరిగిన సందర్భాలు ఎప్పుడు లేవు. కానీ దురదృష్టం ఈరోజు ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాసనసభని కానీ శాసన మండలిని కానీ ఒక జోబు సంస్థగా వారి వ్యక్తిగతమైన ప్రాధాన్యం కోసం ప్రచారం కోసం కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న శాసనమండలి మా శాసనమండలికి సంబంధించి అయితే శాసనమండలి సభ్యులకి రాజ్యాంగపరంగా వచ్చే మా హక్కులను కానీ లేదు మాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ లేదు హౌస్లో ఉన్న చైర్మన్ గారికి ఇవ్వాల్సిన ఈ ప్రాంగణంలో ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ని కానీ పాటించకుండా అవమానపరుస్తూ అవహేళన చేస్తున్న కార్యక్రమాలని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ మండలిలో దాని మీద ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. చూడండి పాత్రికేయ సోదరులారా, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని చూడమంటున్నాం. శాసన మండలిలో నిన్న రోజున ఎన్ఎక్సీ బిల్డింగ్ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం స్పీకర్ గారు చేతుల మీద చేయించారు. దాంట్లో మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారు పేరు ఆ పలకం మీద, దాంతోపాటు ఫైనాన్స్ మినిస్టర్ గారి పేరు, దాంతోపాటు రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారి పేరు, వారితో వారు వీళ్ళు పేర్లు వేసి పలకల మీద వేసి ప్రారంభం చేయడం. స్పీకర్ గారికి ఏ విధంగా గౌరవించారో చూడండి. చైర్మన్ గారికి ఏ విధంగా గౌరవించారో చూడండి. ఇది ధర్మమైన ఆలోచించండి. ఇది ప్రాంగణంలో ఇది వ్యవస్థను ఏ రకంగా చేతిలో తీసుకుంటున్నారో, రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాం. ఎందుకంటే వ్యవస్థల మీద ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదు, వ్యవస్థల పట్ల గౌరవం లేదు. వ్యవస్థలు కాపాడుకోవాలి, రాబోయే తరాలకు ఒక మంచి సాంప్రదాయాన్ని సృష్టించిన ఆలోచన దీనికి లేదు. ఇంతేకాదు తిరుపతిలో జరిగిన నేషనల్ కన్వెన్షన్ జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. సాక్షాత్తు లోక్సభ స్పీకర్ గారే ఆ కన్వెన్షన్కి హాజరయ్యారు, ముఖ్య అతిథిగా వచ్చారు. దాని మీద వారితో పాటు మన స్పీకర్ గారితో పాటు డిప్యూటీ స్పీకర్ గారితో పాటు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు ఎందుకు వచ్చారంటే మొన్న ఈ మధ్య దీనికి ముందు వారు వచ్చి పార్టీ మారి బీజేపీ కండువా కప్పుకున్నారు కాబట్టి వారుతో పాటు ఇదిగో చూడండి ఈ ఫోటోని ఏ రకంగా ఉందో. కనీసం సాంప్రదాయం లేదా అండి? దాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా అండి? మరి దేనికోసం ఎంపవర్మెంట్, దేనికోసం నేషనల్ కాన్ఫరెన్స్, దేనికోసం పెద్దలను వచ్చి ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ రకంగా ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. పోనీ నిబంధనలు లేవు, ప్రోటోకాల్ లేదనుకుంటే ఇదిగో రాష్ట్రపతి ఇచ్చిన జీవో 59 2018లో ఈ జీవోని రిలీజ్ చేశారు. దీని ప్రకారం
వెనక్కి సెకండ్లో 2లో 3వ పేజీలో 2లో రెండవ పేజీలో 14 సీరియల్ నెంబర్ 14 ప్రకారం చూసుకుంటే ప్రోటోకాల్ పైన చూసుకుంటే చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందు, ఆ తర్వాత స్పీకర్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు, ఆ తర్వాత ఏపీ లోకాయుక్త, ఆ తర్వాత అపోజిషన్ లీడర్ కౌన్సిల్ ఏపీఎల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీ. ఇది ఆర్డర్ పేరిట ఆఫ్ ఆర్డర్. మరి ఈ రకంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చి రాజ్యాంగపరంగా ఈ హక్కులు ఇవి కల్పించిన తర్వాత ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారండి? ఏ విధంగా ఈ స్థల పథకం మీద ఈ లోపల పేర్లు లేకుండా ఏ రకంగా ఎవరిని పిలవకుండా ఏ రకంగా ఎన్నికలు చేస్తారండి? ఇదేమి జబ్బు సంస్థ అండి? ఇదేమి టీడీపీ పార్టీ ఆఫీసా అండి? ఇది లేదు ఎన్డీఏ పార్టీల ఆఫీసులు అండి ఇవి? చెప్పండి. ఇది దేవాలయం లాంటి శాసనమండలి శాసనసభల ఈ ప్రాంగణం ఈ విధంగా రాజకీయ పరంగా వాడుకోవడం, రాజకీయ పరంగా దీన్ని వచ్చి చూడటం, ఇది ఎంతవరకు సమంజసమని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒకసారే కాదు, ఇంతకుముందు మనకు తెలుసు మనందరికీ లెజిస్లేటర్లు అందరికీ స్పోర్ట్స్ మీట్ పెట్టారు. ఆ స్పోర్ట్స్ మీట్లో కూడా ఆ రోజు కూడా చైర్మన్ గారు ఫోటో, ఆ చైర్మన్ గారి పిలుపు, ఆ చైర్మన్ వేదిక మీద ఆయన చేయరు ఇవి లేకపోతే ఆ రోజు కూడా మేము అడిగాం. అంటే మొదటి రోజు అడిగితే ఇప్పుడు 2వ రోజు అంటే అడిగి పెట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? ఏం చేస్తున్నారు అధికారులు? దీనికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి గారు సభానాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 2 సభలకి నాయకుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు దీనికి ఆన్సరబుల్, ఈజ్ ది రెస్పాన్సిబుల్. ఆయన దీనికి వివరణ ఇవ్వాలి, ఆయన దీని మీద చెప్పాలి. తక్షణమే ఎవరైతే దీనికి వైలేషన్ కారణమో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, దేవాలయం లాంటి ఈ ప్రాంగణాన్ని కాపాడుకోవాలి, దాని విలువను కాపాడుకోవాలి అనేది మా డిమాండ్. అందుకే మేము వాళ్ళంతా ప్రొటెస్ట్ చేశాం. ఇది ఇంకా కొనసాగుతుంది. దీని మీద ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించే వరకు కూడా ఇది కొనసాగుతుంది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియజేస్తున్నాం. ఎన్నో చాలా అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ శాసనమండలిలో చర్చలో ఏదైతే వ్యవసాయం ఉందో దాని చర్చ ఉంది. ఆ చర్చ ఉండి అంత ఉంటే మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు మేము వెయిట్ చేసాం. నిన్న జరిగింది, కనీసం ఇవాళ దీని మీద రెస్పాండ్ అవుతారేటో, ప్రభుత్వం నుంచి వివరణ వస్తుందేటో, పునః పరిశీలించుకొని ఏదైనా చెప్తారేటో అని వెయిట్ చేస్తాం. కానీ చలనం లేదు. అంటే అపార్థం చేసుకోవద్దు, కానీ నా ఉద్దేశంలో అయితే ఆలోచిస్తే ఏదో అనిపిస్తుంది. ఎందుకు ఆ చైర్లో ఒక వెహికల్ సెక్షన్ ఉన్నాడని, ఓ చైర్లో దళితులు కూర్చున్నానని, మరి ఆ వర్గాల్ని అవమానించడానికి చేస్తున్న కార్యక్రమం ఇది అనుకోవచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు కదా. అహంకారం మంచిది కాదు కదా. అహంభావంతో ఈ కార్యక్రమాలు చేయకూడదు కదా. ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా మనం ఆ కార్యక్రమంలో. అంటే మళ్ళీ ఆపాదిస్తారు. అందుకే చెప్తున్నాను, అలాంటి అపోదలకి తావు ఇవ్వకూడదు. రాజ్యాంగంలో ఎవరైతే ప్రభుత్వాలు నడిపిస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, సమాజ స్థాపన కోసం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా రాజ్యాంగ విధానం ఉందో, ఏవైతే ప్రతిపాదించారో
ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మనం మసులుకోవాలి, ఇంకా జాగ్రత్తగా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కొనసాగుతుంది. ప్రభుత్వం సరైన నిర్ణయం వచ్చి సరైన సమాధానం వచ్చే వరకు ఇది కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.